నమస్తే. మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ యామిని చంద్రిక. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. నాకు తెలిసిన మా ఫ్యామిలీలో మ్యామ్ వైఫ్ అండ్ హస్బెండ్ మ్యామ్ వాళ్ళు విపరీతంగా గొడవ పడుతున్నారు మ్యామ్. చాలా ఎలా అంటే ప్రతిరోజు నైట్ అయితేనేమో హస్బెండ్ డ్రింక్ చేసి వచ్చి, మార్నింగ్ అయితేనేమో మదర్ భార్య, నైట్ భర్త, మార్నింగ్ భార్య మ్యామ్. ఇలా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతూనే ఉన్నాయి. అటు డైవర్స్ కు అప్లై చేసుకోవట్లేరు, అంటే కలిసి ఉండట్లేరు, విడిపోవట్లేరు. వాళ్ళకి 4 పిల్లలు మ్యామ్. ఆ పిల్లలకైతే డైలీ నరకం అనిపిస్తుంది మ్యామ్. వాళ్ళు చదవలేకపోతున్నారు, ఏం చేయలేకపోతున్నారు. ఇలాంటి సమయంలో మీరు ఈ కేసుని ఎలా టేకప్ చేస్తారు? కేసుని టేకప్ చేసేది ఏం లేదు, వాళ్ళు రాకుండా మనం ఏం చేయలేం. కానీ ఇలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. అవును మ్యామ్. అవునా? వీళ్ళు ఎట్లుంటదంటే అసలు వాళ్ళు ఎందుకు కలిసి ఉంటారో వాళ్ళకి తప్ప ప్రపంచంలో ఎవరికీ అర్థం కాదు. ఈవెందో వాళ్ళ పిల్లలకు కూడా అర్థం కాదు. పగలంతా సాయంత్రం అయితే ఈయన తాగేసి వస్తాడు, కొడతాడు, తిడతాడు, గందరగోళం చేస్తాడు, పడుకుంటాడు, నిద్రపోతాడు. ఉదయాన్నే నిద్ర లెక్సే టైంకి ఈమె స్టార్ట్ చేస్తుంది ఆయన తిట్టడం. అలా చేసావని చెప్పి స్టార్ట్ చేస్తాడు. పోనీ నువ్వు చేసిన దానికి ఆయన ఏమన్నా మారతాడా అంటే మారడు. పోనీ ఆయన చేసిన దానికి నువ్వేమన్నా మారతావా అంటే మారవు. పోనీ మీ ఇద్దరు కలిసి ఏమన్నా గమ్మున ఉంటారా అంటే ఉండరు. 4-5 పిల్లల్ని కంటారు, కనీసం 2 కంటారు కదా. 4-5 తీసి 2 కంటారు. ఆయనకి తాగటానికి, నీకు గొడవ పడటానికే డబ్బులు అంతా సరిపోతుంది. ఇంకా నువ్వు పిల్లల్ని కంటావు ఎందుకు? వాళ్ళు ఎట్లా తయారవుతారో తెలుసా? అలాంటి వాతావరణంలో పెరిగిన పిల్లలు క్రిమినల్స్ అవుతారు. చాలా వరకు చిన్న పిల్లలు క్రిమినల్స్ గా తయారవుతారు. ఏంటంటే ఒక పిల్లోడు వెళ్ళి ఇంకొక పిల్లోడు తల పగలగొట్టేస్తాం, ఇట్లాంటి వింటుంటాం మనం. అంటే అది ఎట్లా ఉంటదంటే నాన్న, పిల్లవాడు ఇంకొక పిల్లవాడిని మామూలుగా గొడవలు పడటం, కొట్టుకోవటం ఇదంతా ఓకే, అది సహజంగా చిన్న పిల్లలు చేస్తారు. కానీ తల పగలగొట్టడం మనం, లేదా ఒకళ్ళ ఇంట్లోకి వెళ్ళి వస్తువులు దొంగతనం చేయటం మనం, లేదు ఇంకొకటి అంటే క్రిమినల్ సైకాలజీకి రిలేటెడ్ గా పిల్లలు ఎలా తయారవుతున్నారు అంటే దానికి కారణం ఈ పేరెంట్స్. వాళ్ళకి ఏం కనిపిస్తుంది? ఉదయం లెగిసేటప్పటికి అమ్మ నాన్న తిడతానే ఉంటది, ఆయన అరుస్తా ఉంటాడు. అవునా? సాయంత్రం అయ్యేటప్పటికి నాన్న తాగొస్తాడు, అమ్మని కొడతాడు, అమ్మని తిడతాడు, తింటాడు, పడుకుంటాడు. అంటే వాళ్ళ జీవితం ఏమనుకుంటారు? వాళ్ళు ఇదే జీవితం అనుకుంటారు. వీళ్ళు బడికి వెళ్ళినప్పుడు ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న తిడతా ఉంటే వాళ్ళ నాన్న తిరిగి ఏదో తిడతాడు కదా. లేదు వాళ్ళ నాన్న తాగేసి ఇంటికి వస్తే వాళ్ళమ్మ వాళ్ళ నాన్న కొడతాడు వాళ్ళ అమ్మని. అడిగితే ఎందుకు తాగినావు ఏంటి అని అడిగితే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని కొడతాడు. వీడు ఏమనుకుంటాడు? ఓహో, నన్ను ఎవరైనా అడిగితే నేను వాడిని కొట్టాల, అవునా? నన్ను ఎవరైనా తిడితే నేను వాడిని తిట్టాల. వాడికి అది చిన్నప్పటి నుంచి పడిపోయింది. వాడికి తెలిసింది అదే, అమ్మా నాన్నతో ప్రేమగా ఉండాలి లేదా వేరే వాళ్ళతో ప్రేమగా ఉండాలి అనేది వాళ్ళకి తెలియదు. ప్లస్ ఇలాంటి ఫ్యామిలీస్ ని సహజంగా సొసైటీ కూడా వెలేస్తుంది. అంటే డైరెక్ట్ గా చెప్పదు కానీ సొసైటీకి దూరంగానే ఉన్నట్లు ఉంటారు వీళ్ళు. అందరిలో కలిసే ఉంటారు, బట్ దూరంగా ఉన్నట్లే ఉంటారు. వాళ్ళ సంతే వాళ్ళకి సరిపోతుంది. పక్కన వాళ్ళ విషయాలు, పక్కన వాళ్ళ కోసం మంచి చెడు మాట్లాడుకోవటం, వాళ్ళతో మంచిగా కలిసి ఉండటం అనేది వాళ్ళకి జరగదు కదా. ఇక్కడికి వచ్చేప్పటికి పిల్లలకు కూడా అలాగే ఉంటారు. పిల్లలు కూడా పక్కిళ్ళకు బోరు, వాళ్ళతో కలవరు. ఒకవేళ కలిసినా ఇదే, ఆడేమన్నా అన్నాడు అనుకో ఆంటీ తన్నాలను, లేదా వాడేమన్నా తిడితే ఈడిపోయి తిట్టడము, ఇవి చేస్తారు. మళ్ళీ వాళ్ళతో కూడా గొడవలు తీసుకొచ్చి ఇళ్ల మీదే పడేస్తారు వీళ్ళు. ఇలాంటి పిల్లలు ఖచ్చితంగా క్రిమినల్స్ గానే తయారవుతారు. 99.9% క్రిమినల్స్ గా తయారయ్యేది వాళ్ళ దానిలో బ్యాక్గ్రౌండ్ అంటే వాళ్ళు పెరిగే విధానం సరిగా లేకపోవటం వల్లనే వాళ్ళు క్రిమినల్స్ గా అవుతారు. ఓకే, ఇలాంటి వాతావరణంలో అమ్మాయి పెరుగుతుంది. అమ్మాయి ఏమనుకుంటది? మగోళ్ళంటే ఇంతే, తాగుతారు, వస్తారు, కొడతారు, తింటారు, పడుకుంటారు. అవునా? ఇదే అనుకుంటది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి పెద్ద అయినాక పెళ్లి చేసుకోమంటే పెళ్లి చేసుకోదు, ఎవరిని నమ్మదు. ఒక నిజంగా హస్బెండ్ మంచోడైనా వాడిని అనుమానిస్తానే బతుకుతుంది, వాడిని హెరాస్ చేస్తుంది. అదొక రకమైన టార్చర్. అవునా? ఇప్పుడు చెప్పు, ఒక అమ్మా నాన్న సరిగా లేకపోవటం వల్ల ఇంపాక్ట్ అయిన వాళ్ళు ఎంతమంది? చాలా మంది, కనీసం ఒక 4-5 కుటుంబాలు వాళ్ళ ఇంట్లో వాళ్ళవే. అవునా? లేదు కొడుకు పెళ్లి చేసుకుంటాడు, కోడల్ని కొడతా ఉంటే కోడలు ఊరుకుంటుందా? మొత్తం ఆంధ్ర మీద తీసుకెళ్లి కేసులో పెడుతుంది ఇప్పట్లో రోజుల్లో. అవునా? ఇది చెప్తుంది. దీనికంటే కూడా నేను నీకు అంతకుముందు కూడా చాలా సార్లు చెప్పాను, విడిపోండి.
సర్టన్ ఇది ఉంటది, లిమిట్ ఉంటది దేనికైనా. అవునా? వాడు కొడుతున్నాడు, రీజన్ ఏంటో నువ్వు కనుక్కోలేకపోతున్నావు, నీ వల్ల ఆటల్లా. వాడిని తిట్టినా ప్రయోజనం లేదు, దున్నపోతు మీద వానబడ్డట్టే. ఆడు మారడు, నీకు తెలిసింది. ఒకడిని అన్నావు, కనక ముందు ఏదో తెలియకో తెలిసి ఒకడిని అన్నావు, అక్కడితో ఆపే. వాడి విశ్వరూపం నీకు తెలిసిందిగా, మళ్ళీ రెండో వాడిని గంటం ఎందుకు? వాళ్ళేమి మనల్ని అడగలా తీసుకొచ్చి ఈ నరకాల్లో పడేయమని పిల్లలు. నీకు నీ మొగుడు కోసం అవగాహన ఉంది, వాడు మంచోడు కాదు, వాడు తిండి పెట్టట్లా, నీకు పెట్టట్లా, నీకంటే ముందు నీతో పాటు ఫస్ట్ కిడ్కి వాడు తిండి పెట్టట్లా. ఇంకా దానిలోకి మళ్ళీ రెండో వాడిని కూడా తీసుకొచ్చి ఎందుకు? వాళ్ళకి తెలిసి ఉండి కూడా చెయ్యటం ఎందుకు? అది క్రైమే అసలు, తల్లిదండ్రులు చేసే అతిపెద్ద క్రైమ్ అదే. వీళ్ళ జీవితాలు బాగుండవు, వీళ్ళు ఉదయం లెగిస్తే సాయంత్రం దాకా కొట్టుకుంటా తిట్టుకుంటా ఉంటారు, తినటానికి తిండి ఉందో లేదో చూసుకోరు, మళ్ళీ వీళ్ళు పిల్లల్ని కంటారు. అవునా? ఆ పిల్లల్ని ఏమైనా సక్రమంగా పోషిస్తారా? పోనీ మనం కొట్టుకుంటున్నాం కదా, మన పిల్లలన్నా జాగ్రత్తగా పెంచుతామని అనుకుంటారా? పిల్లల ముందు కొట్టుకోవద్దులే, సరే పిల్లలు పుట్టిండ్రు కదా అని ఏమన్నా జ్ఞానం తెచ్చుకుంటారా? తెచ్చుకోరు. నేనంట అలాంటప్పుడు అసలు మీరు పిల్లల్నే కనకండి. నేను ఈ మధ్య 2-3 అడ్వైస్ కూడా ఇచ్చా, పెళ్ళయింది అంటే పెళ్లి చేసుకుంటున్నామంటే చెప్పా, 2 ఏళ్ల వరకు పిల్లల్ని కనకండి. ఎందుకు? 2 ఏళ్లలో మీకు అవగాహన వస్తుంది, భార్య ఎలా ఉంది, మంచిగానే ఇల్లు రన్ చేయగలదా, పిల్లల్ని కంటే పిల్లల్ని పెంచగలదా, జాగ్రత్తగా పిల్లల్ని నన్ను చూసుకోగలదా, లేదు భర్త ఎంత సంపాదిస్తున్నాడు, నన్ను బాగా చూసుకుంటున్నాడు, ఒకవేళ ఒక పిల్లోడో పిల్లో పుడితే ఆ ఖర్చు తట్టుకోగలడా, తీసుకొచ్చి ఇవ్వగలడా. ముందు మీ ఇద్దరు కొట్టుకోవద్దు కదా, మూడో పిల్లోడి వల్ల పిల్ల వల్ల మీ జీవితం నరకం చేసుకోవద్దు. అవునా? ఇప్పుడు పిల్లలు పుడితే ఏదో అంటారు కదా, కొడుకు పుడితే పున్నామ నరకం అని. అక్కడ నరకం ఉందో లేదో ఎవరికి తెలియదు, కానీ ఇక్కడ నరకం అయితే మీరు పిల్లల వద్ద చూడొద్దు, మీరు చూడొద్దు, మీరు పిల్లలకి చూపించొద్దు నరకాన్ని. అవునా? అదే నేను చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా, మీ ద్వారా కూడా చెప్తున్నా, ఎవరైనా పెళ్లి చేసుకోవాలి అనుకున్నా, లేదా రీసెంట్ టైమ్స్ లో చేసుకున్నా, ఈ 2-3 నెలల్లోనో లేదా అట్లా చేసుకున్నా, ఒక 2 ఏళ్ళు పిల్లల్ని కనకండి, ఆలోచించుకోండి. మీ ఇద్దరు ముందు ఒక అండర్స్టాండింగ్ కి రండి, ప్లానింగ్ చేసుకోండి, ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోండి. మా రోజుల్లో లాగా కాదు, పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే లక్షలు కావాలి. అవునా? ఇప్పుడు ఆ లక్షలు మనం చెయ్యగలమా? పాల డబ్బాలు, డైపర్స్, ఎన్ని ఖర్చులు రా, అవన్నీ మనం తట్టుకోగలమా? వాటి వల్ల మనం ఏం డిస్టర్బ్ అవ్వకం కదా, మనం మంచిగానే ఉంటామా లేదా, ఇవన్నీ తెలుసుకోండి. ఫస్ట్ తెలుసుకున్న తర్వాత పిల్లలకి ప్లాన్ చేసుకోండి. మేము అవేం చేసుకోలేము, అంత తాహత మనకు లేదు అన్నప్పుడమ్మా పిల్లల్ని కనకండి. లివింగ్ టుగెదర్ లో ఉండే బదులు పెళ్లి చేసుకొని లివింగ్ టుగెదర్ లో ఉన్నాము అనుకొని మీ ఇద్దరే ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఒకరికొకరు చివరి దాకా తోడు ఉండండి. చివరి రోజుల్లో ఎవరు దేవుడికి తెలుసు తప్ప ఎవరికి తెలియదు. అదే నేను చెప్తుంది. నువ్వు చెప్పిన దానిలో అయితే నేను సిన్సియర్ గా, నాకు తెలిసి ఆ ఇద్దరు రారు, కొట్టుకునే వాళ్ళైతే 4 పిల్లల్ని కనరు, ఇద్దరు కొట్టుకుంటానే ఉంటారు. వాళ్ళకి అది అలవాటు అయిపోయింది, ఆ జీవన శైలికి వాళ్ళు అలవాటు పడ్డారు. ఇంకా వాళ్ళని మనం ఇప్పుడు చేసేది ఏం లేదు. కానీ నేను చెప్పేది ఏంటి అంటే, ప్రతి దానికి ఒక పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్ ని దాటి ఎవరు బాధలు పడకండి, ఎవరు మిమ్మల్ని బాధ పెట్టడానికి అనుమతించకండి. మీ శరీరం, మీ మనసు మీ చేతుల్లో ఉంచుకోండి, అంతే. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే. చూసారు కదా, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి. మేడం అపాయింట్మెంట్ కనుక కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ చేయవచ్చు. థ్యాంక్ యూ.